హాయ్ అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఇక్కడ నేను నా బైక్‌తో అండి చాలా చిన్న ఏజ్‌కి ఆ డ్రీమ్ గూడా నెరవేర్చుకున్నాను. నేనొచ్చిన సిట్యుయేషన్‌కి ఆల్మోస్ట్ 26, 27 ఇయర్స్ అనుకుంటా అప్పుడు నేను బైక్ తీసుకున్నప్పుడు. ఇక్కడ చూస్తే కార్ డ్రైవింగ్ గూడా నేర్చుకున్నానండి. బైకే గొప్ప అనుకునేదాన్ని. చాలా ఎక్కువ అనుకునేదాన్ని. అసలు బైక్ కొనగలనా లైఫ్‌లో అనుకునేదాన్నండి. ఎవరినైనా బైక్ మీద చూస్తే అప్పుడప్పుడు అలా చూస్తూ ఉండేదాన్ని. బైక్ కొనగలనా? చాలా డబ్బులుండాలేమో, పెద్దవాళ్ళకే వస్తదేమో, చాలా డబ్బులు సంపాదించాలేమో, అలాంటి వాళ్ళకే బైకొస్తదేమో అనుకునేదాన్ని. బట్ నా లైఫ్‌లో అది చాలా తొందరగా నెరవేరిందండి. కిడ్స్ ఫీ, హౌస్ రెంట్ ఇలా చాలా చాలా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, వన్ బై వన్ డ్రీమ్స్ నెరవేర్చుకుంటూ వస్తున్నామండి. అప్పుడప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంటుంది నా లైఫ్‌లో ఏదో తెలియని మ్యాజిక్ అనిపిస్తుంది. ఏదో మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ మా హస్బెండేనండి. తన కష్టం చాలా ఉంది. తన కష్టం వల్లనే ఇక్కడి దాకొచ్చామని చెప్పుకోవచ్చు. తన కష్టానికి నా కష్టం కూడా యాడ్ అయింది. ఇద్దరం కలిసి కొన్ని ఇయర్స్ కష్టపడ్డామండి. ఆ కష్టానికి ప్రతిఫలమే ఈరోజు కారని గూడా చెప్పుకోవచ్చు. కార్ తీసుకోలేనేమో అనుకున్నాను. ఒక్కసారైనా కారెక్కాలి లైఫ్‌లో అనుకున్నాను. కార్లు, బైక్స్ లేకున్నా సరే నా లైఫు సూపర్ లగ్జరీ ఏసీ బస్‌లల్లోనే నడుస్తది అనేసి అనుకోలేదసలు. ఎవరైనా సూపర్ లగ్జరీ ఎక్కినా అలా రోడ్డు మీద నించున్నప్పుడు అలా చూసేదాన్ని. నేనెక్కగలనా? నేనెక్కుతానా? అంత ఉందా నాకు అని. బట్ నా లైఫ్ మాక్సిమం ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీలో నడిసిందండి. అదంతా దేవుడి దయ, దేవుడి బ్లెస్సింగ్స్. థాంక్ యూ. లైక్, షేర్,